ఎస్ మరికొంతమంది మనతో మనం మాట్లాడాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, రెండు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. అసలు ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది? నిన్న కేసీఆర్ గారు అన్న మాట ఎంతవరకు వాళ్ళు స్వీకరిస్తున్నారు? మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని చెప్పి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్, మొత్తం మీద ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజుల్లోనే ఎలక్షన్ జరగబోతుంది. సో అక్కడున్న పరిస్థితులను బట్టి ఈసారి ఎవరు అధికారంలో రాబోతున్నారు? ఒక పక్క జనసేన, మరో పక్క తెలుగుదేశం, బీజేపీ కలిసి ముందుకు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వెళ్ళిపోతున్నారు. 2014 ముందు జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. కేసీఆర్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పాల్సిన ఎలక్షన్ షెడ్యూల్ని ఆయన ముందే డిక్లేర్ చేశాడు. వచ్చి ఆయన నోటితో చెప్పాడు. అప్పుడు ముగ్గురు, జగన్, కేసీఆర్, మోడీ గారు ముగ్గురు ఒకటే. దాన్ని ప్రజలు దృష్టిలో పెట్టుకుని ఒకళ్ళకి బుద్ధి చెప్పారు, ఇంకిద్దరికి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అది మీరు చెప్పండి సార్. అధికారంలోకి రాబోతుందా? అర్థం ప్రతి రాజకీయ నాయకుడు అర్థం చేసుకుంటాడు నేను చెప్పిన దాంట్లో. ఎలక్షన్ కమిషనర్ చెప్పాల్సిన ఎలక్షన్ షెడ్యూల్ని 2014 ముందు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డిక్లేర్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు ఎలక్షన్లోకి వెళ్ళారు, ముగ్గురు గెలిచారు. మొన్న ఎలక్షన్ జరిగింది, ఒక ఆయన వెళ్ళిపోయాడు, ఇంకిద్దరు వెళ్ళిపోవాలని మేము కోరుకుంటున్నాం. అక్కడ గ్రౌండ్ లెవెల్లో అసలుకి పబ్లిక్ అసలుకి వాళ్ళ ఒపీనియన్ ఏ విధంగా ఉందని మీరు భావిస్తారు? గ్రౌండ్ లెవెల్లో అందరికీ తెలుసు అరాచకం అనేది. అక్కడ జరిగింది, ఇక్కడ అరాచకం చూశారు, అక్కడ అరాచకం చూశారు, అక్కడ అరాచకం చూశారు. ఎవరికి వాళ్ళు చెప్పుకోవడమే కానీ ప్రజల్లో నిశ్శబ్దంగా జరుగుతుంది. యుద్ధం ఇది నిశ్శబ్దంగానే జరుగుతుందని నా భావన. కోరుకుంటున్నారా? డెఫినెట్గా కోరుకుంటారు. చెప్పేది ఒకటి, జరిగేది ఒకటి. ఇక ప్రజలు చాలా విఘ్నులు, ప్రజలు చాలా గౌరవంగా చక్కగా ఎలా చెప్పాలో సమాధానం అలాగే చెప్తారు. నేను ఏ పార్టీని విమర్శించినానో ఏం జరిగిందో అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. అది ఎందుకు అర్థమవుతుందంటే జరిగేది అదే. నిశ్శబ్ద యుద్ధం ఇది. ఎంత భారీగా ఎంత ప్రచారం చేసుకున్నా ఉపయోగం లేదు. నిశ్శబ్దంగా జరుగుతుంది. అది కూటమి అటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలవటంపై మీ అభిప్రాయం? మంచిది, అది మంచి అభిప్రాయం. అది కానీ ప్రజలు నిర్ణయిస్తారు, డెఫినెట్గా నిర్ణయిస్తారు. ప్రజల చేతిలోకి ఉంది ఆయుధాన్ని ఇప్పుడే ఉపయోగిస్తున్నారు. ఒకసారి చూసాం మనం, ఇంకా 2 సార్లు కూడా చూస్తాం. తెలంగాణలో అయితే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అదే మార్పు కోరుకుంటున్నారు. అర్థం నేను చెప్పిన అర్థం అదే. ఆంధ్ర రాజకీయాల్లో వీళ్ళ కూటమికి ఈసారి గ్యారెంటీగా తప్పకుండా గెలవడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్కి వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి యంత్రాంగం కానీ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు మార్చిపడేస్తున్నారు. ఇప్పుడు రైట్ డైరెక్షన్లో నడుస్తుంది కాబట్టి తప్పకుండా ఈసారి కూటమికి అవకాశాలు మెండుగా ఉన్నాయని అనుకుంటారు. కూటమికి గెలవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ పరిస్థితి ఏమిటి అన్ని విషయాలు తెలుసుకున్న వాళ్ళు, అది కేవలం అతను సంక్షేమాల గురించి డబ్బు పంచాడే తప్ప రాష్ట్ర అభివృద్ధి ఏమీ చెందలేదు. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా సరే ముందు రాష్ట్రం అభివృద్ధి అయితే ఆ తర్వాత సంక్షేమ పథకాలు అందరికీ పంచితే దాంట్లో అర్థం ఉంటుంది. కానీ కేవలం సంక్షేమ పథకాల మీదే డబ్బులన్నీ వెచ్చించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తే దానికి ఫ్యూచర్ ఉండదని వచ్చేటువంటి దీంతో కంపల్సరీగా ఈసారి కూటమి గెలుస్తుంది. కూడా ఈసారి ఈ బీజేపీ ఓట్లు, తెలుగుదేశం ఓట్లు జనసేనకు కూడా కొంత ట్రాన్స్ఫర్ అయ్యి జనసేన పరిస్థితి ఓవరాల్గా బెటర్గా ఉంటుంది. అయితే ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు మీరు అనుకుంటున్నారా? ప్రజలైతే తప్పకుండా మార్పు కోరుకుంటారు. ఇంత జరిగా కూడా మార్పు కోరుకోకపోతే ఎవరు తలతో కురితో తలగొక్కున్నట్లే అంతే. ఒక 10-15 రోజుల్లో జరగబోతుంది ఇదంతా. క్యాంపెయినింగ్ చూసానేమో అటు కూటమి కావచ్చు, ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రజలు అయితే విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఓవరాల్గా ప్రజలు మార్పు కోరుకుంటున్నారా? అంటే నిన్న కేసీఆర్ గారు అన్నట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? ఏమాత్రం లేదండి. పబ్లిక్ డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు పబ్లిక్. ఇప్పుడు కేసీఆర్ ఎనాలిసిస్ ఇంకొకళ్ళు ఎనాలిసిస్ కావాల్సింది. అక్కడ పరిస్థితులు అయితే చాలా దారుణంగా హృదయ విదారకంగా ఉన్నాయని తెలుస్తుంది. ఈ కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీ, ఈ జిల్లా, ఆ జిల్లా అని లేదు. మొత్తం అన్ని రీజన్లు ఇంక్లూడింగ్ 3 రీజన్స్, ఆంధ్ర, రాయలసీమ, అన్ని వైపులా. ఇక ఇప్పుడు ఈ టైంలో కూడా వస్తుందనేది ఒట్టి మాట, పిచ్చి మాట. అది దేశంలో ఎవరు లేని సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంకింగ్ మొత్తం రేపు వైఎస్ఆర్సీపీకే పడబోతుందని చెప్పి పథకాలు అంతకుముందు గవర్నమెంట్లు ఇచ్చినాయండి. ఇప్పుడే కొత్తగా ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేసినవి కావు. ఇందిరాగాంధీ టైం నుంచి ఏదో రకంగా ఉన్నాయి. అసలు వీటన్నిటికీ చేసిన ఎన్టీఆర్ మరి ఎన్ని చేసినట్టు అలాంటిది ఎన్టీఆర్ని అయితే పక్కన పెట్టారు కదా. అలాగే చంద్రబాబు ఇవన్నీ అంతకుముందు ఉన్నాయి, ఆయన పక్కన పెట్టారు.
మొన్న కేసీఆర్ అన్నీ ఇచ్చాడు, ఆయన పక్కన పెట్టారు. అది వేరు, లా అండ్ ఆర్డరు అరాచకం వేరు. సంక్షేమ పథకం ఒకటే నిలబెడుతుంది అనేది ఒట్టి మాట అండి. లా అండ్ ఆర్డరు అరాచకం ఇవి మెయిన్. అంతకుముందు ఇవ్వలేదా? అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదా మన సంక్షేమ పథకాలు? మరి పోయాడు కదా, అంతే. అదేనంతే ఇదేనంతే. తెలంగాణలో మార్పు కోరుకుంటున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారు. ఇంతకన్నా ఎక్కువగా 10 times అని అనుకుంటున్నాం. ఖర్చు అవుతానికి భయపడ ఉండవచ్చు. ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉండగా ఎవరినైనా అడిగి నువ్వు ఎవరికి వేస్తారంటే వైఎస్ఆర్సీపీ అంటారు. ఎందుకంటే పథకాలు ఉన్నాయి. లేకపోతే పిచ్చకొట్టుడు పథకం అనేది ఇంకోటి ఉంది, లోపలేసి బాధటం. ఆ పిచ్చకొట్టుడు పథకం నుంచి తప్పించుకోవాలంటే ఇక అదే చెబుతారు. సీట్లు వస్తాయని మీరు భావిస్తున్నారు అటు కూటమికి ఇటు పక్క వెళ్ళి? అది చెప్పలేమండి. అదేంటంటే లోకల్ స్థానికమైన లీడరు, వాళ్ళ ఆర్గనైజేషను, పోల్ మేనేజ్మెంట్ని బట్టి అటు ఇటు అవ్వచ్చు, కానీ కంఫర్టబుల్గా వస్తుంది. ఐ థింక్ 130+, 130 to 140 మధ్యలో కంఫర్టబుల్గా వస్తుంది. కూటమికి 130 to 140 వచ్చే అవకాశం. ఎస్, ఇప్పుడు జనం అన్నట్టు 160, 170 కాదు, కానీ బట్ కంఫర్టబుల్లో మెజార్టీ దేర్ ఇస్ ఛాన్స్. తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతుంది సార్. తెలంగాణలో ఎలా ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ మళ్ళీ సీట్లు పెంచుకునే అవకాశం. బీఆర్ఎస్ కూడా ఏమంటున్నారంటే మాకు ఈసారి 6 నుంచి దాదాపు 10 సీట్లు వచ్చే అవకాశం ఉందంట. కానీ బీఆర్ఎస్కి 2 వరకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ వీక్ అయిపోయినాయి, అన్ని పాకెట్లు. ఇంకా అవుతుంది. ఈ 20 daysలో ఇంకెంత వీక్ అవుతుందో తెలియదు. ఫర్దరు ఒక 2 to 3 ఏమైనా ఉంటుందేమో కానీ ఛాన్స్. లాస్ట్, తెలంగాణలో కేసీఆర్ గారు ఓడిపోవడానికి, అటు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడానికి అంటే ప్రజలు ఒక రీజన్ చెప్పండి సార్, దీనివల్ల వీళ్ళు ఓడిపోతున్నారు అనే దానికి. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి అసలు అక్కడ లేదండి, రూలింగ్ లేదు. 5 years నుంచే జనం అన్ని రకాలుగా హింసించబడుతూ ఉంటారు చూడండి అని. అసలు నేను ఆల్ ఆస్పెక్ట్స్ ఒక రకంగా అని కాదు కదా. ఇప్పుడు ఇది బటన్ నొక్కి కొంతమందికి పేమెంట్లు వేసినంత మాత్రాన అది ఎంతవరకు ఉపయోగపడుతుందండి? అది ఏదో కొద్దిలో ఫస్ట్లో జేజేలు అంటారు, కానీ ఇక రాను అది ఇక అలవాటు అయిపోతుంది. సంక్షేమ పథకం అనేది ఫర్దర్ ఎప్పుడు నిలబెట్టదండి. ఇంకో వచ్చేవాడు ఇంక ఎక్కువ ఇస్తాడో అని ఒక ఆశ, లేదు అంటే ఇది ఒక రకమైన బోరు కూడా. నెలకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు. ఒక సైడు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక సైడు ఇటు కుటుంబ సభ్యులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ వాళ్ళ ప్రచారంలో ముందుకెళ్తున్నారు షర్మిలారెడ్డి గారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య అండి. వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పక్కన సిస్టర్స్ ఇవన్నీ అసలు ఇప్పుడు కాలు కదపకుండా చేస్తున్నారు. గడప జిల్లాలోనే బిగించేస్తున్నారు. అది కొంచెం ఇంకెక్కువ ఇబ్బందికరం. సీటు పోతుందా వస్తుందా అనేది కాదు, గడపకు బహుశా గెలవచ్చు పులివెందుల. కానీ వాళ్ళు ఎంత ఉక్కిరి పిక్కిరి చేస్తున్నారంటే వీళ్ళెటు కదలనివ్వకుండా చేస్తున్నారు. అది వివేకానంద రెడ్డి ఇష్యూ అనేది కనుక కడపలో వర్కౌట్ అయితే కడపలో కూడా మెజార్టీ సీట్లు పోగొట్టుకుంటాడు. అంటే ఫైనల్గా అంటే అభివృద్ధి పథకాలు రెండు కళ లాంటి ఈ 2 సమానంగా వెళ్తేనే రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని చెప్పి కూటమి రావాలని చెప్పి చాలామంది అంటున్నారు. అలా అభివృద్ధి సంక్షేమ పథకాలు సమానంగా అందించిన చంద్రబాబు నాయుడు గారు 2019లో ఎందుకు ఓడిపోయారంటే మీరేం చెప్తారు? అదే ఇప్పుడు చెప్తుంది కూడా అదే. సంక్షేమ పథకాలే జగన్ కేసీఆర్ని నిలబెట్టవండి. అవన్నీ ఇంతకుముందు ఇచ్చినాడు. సంక్షేమ పథకాలు 2 ప్రవేశపెట్టారు చంద్రబాబు నాయుడు గారు. 2019లో ప్రజలు ఓడించారు. దేనికి? అంటే ఇప్పుడు ఎలా అంటే ఇందాక నేను ఒక మాట నన్ను గుర్తుంది, వచ్చేవాడు ఇంతకన్నా ఎక్కువ ఇస్తాడేమోనని ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు ఆ 2000 ఇచ్చాడు, ఈయన 3 అంటున్నాడు, రేపు 4 ఇస్తాడో మళ్ళీ చంద్రబాబు వచ్చేది ఒకటి ఉంటుంది. ఇది కూడా కొంత ఉంటుందండి. నాయకుల్లో మార్పు కాదు, ప్రజల్లో కూడా స్పష్టమైన మార్పు వస్తేనే. ఇన్ని మాటలు అనవసరం, అంతే. మీరు 5000 ఇస్తారంటే మీకే వేస్తారు, పబ్లిక్ ఇది కరెక్టే టోటల్లీ. అంతేగాని ఇవన్నీ వేస్ట్ మాటలు. ఎంత చేసినా కూడా వాళ్ళు పక్కన పెట్టాలనుకుంటే పక్కన పెడతారు. రకరకాల ఫీలింగులు, కాస్ట్ ఫీలింగు, రిలిజియన్ ఫీలింగు, రీజనల్ ఫీలింగు, ఇవన్నీ ఎక్కువ ప్లే చేస్తున్నాయి తప్ప ఇవి అసలు యాక్చువల్గా ఎంత కష్టపడ్డాడు అనేది పక్కన పెట్టేస్తున్నారు అందరూ. డబ్బు ఈసారి ఎంతవరకు ప్రభావం చూపించబోతుంది ఆంధ్రప్రదేశ్లో? ఈసారి ఎక్కువ చూపించకపోవచ్చు అండి, ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ జనాలకి దాని మూలంగానే అది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అవ్వదు. ఖర్చు విపరీతంగా అవుతుంది అన్ని పార్టీలకి, బట్ దాంతోనే గెలుస్తారని కాదు. ఆల్రెడీ ఎవరి కాళ్ళకి మైండ్లో అక్యుములేట్ అయి ఉందండి బాధ, పెయిన్. ఆ పెయిన్ అంతా ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వాలి. దానికోసం వెయిటింగ్ 13వ తారీఖు రోజుల్లోనే. 13వ తారీఖు కోసం వెయిటింగ్ ఏంటంటే ఆ పెయిన్ డిశ్చార్జ్ కోసం, అంతే, పెయిన్ రిలీఫ్ కోసం. సార్ నమస్తే, మీ పేరు? నా పేరు జగదీష్ అండి. జగదీష్ గారు, ఏంటి జస్ట్ ఇంకా
ఒక 10-15 రోజుల్లోనే ఎలక్షన్ మూడ్లోకి అంటే ఎలక్షన్ రాబోతున్నాయి. ఇప్పటికే ప్రజల్లో ప్రతిపక్షాలు కావచ్చు, అధికార పక్షం కావచ్చు విస్తృతంగా పర్యటన చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. అంటే ప్రజలైతే స్పష్టమైన మార్పు కోరుకుంటున్నారని చెప్పి దాదాపు కొన్ని సర్వేలు అయితే కూటమికి అనుకూలంగా ఇస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాబోతున్నారని చెప్పి కొన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాయి. నిన్న కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, మళ్ళీ ఈసారి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు మాకున్న సమాచారం బట్టి అని చెప్పి కూడా ఒక డిబేట్లో ఆయన చెప్పడం కూడా జరిగింది. దీన్ని ఎంతవరకు మనం నమ్మకం అది కేసీఆర్ గారు కూడా నమ్మకం అది. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కదా. నేనేమనుకుంటున్నాను, కేసీఆర్ ఏమనుకుంటున్నారు అనేది కాదు కదా. ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకు ఏం కావాలో తెలియగల వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు తప్పకుండా ఓటేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. తెలంగాణలో కూడా అదే జరిగింది, ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. భారతదేశం మొత్తం మరి వేవ్ అల్టా ఉంది కదా. సో అదే పద్ధతిలో ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి వస్తుందని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్, బీజేపీ, తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి కావాలనుకుంటున్నారు. ఆంధ్ర వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన ప్రభుత్వాన్ని తెచ్చుకుంటారు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో స్పష్టమైన వైఖరి కనపడుతుంది. ఈసారి ఖచ్చితంగా ఒక తెలివిగా ముందుకెళ్తున్నారు కూటమితో కలిసి అని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. దీన్ని ఎట్లా మనం చూడవచ్చు? ఈసారి ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారితో జతకట్టడం తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతుందని మీరు భావిస్తున్నారు? నా ఉద్దేశం ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు నమ్ముతున్నారు. పర్టికులర్లీ యూత్ బాగా నమ్ముతున్నట్టు నాకు అర్థమవుతా ఉంది. బహుశా యూత్ అంతా కూడా ఆయనతో ఉంటారని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు అనే దానికి ఒక రీజన్ చెప్పండి సార్. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి అండి. అక్కడ అభివృద్ధి కనపడటం లేదు కదా. తెలంగాణలో అభివృద్ధి చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళు ఉండే రేటు రేపు ఉండలేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉండే రేటు రేపు పడిపోతూ ఉంది. సో మీరన్న ఆన్సర్కి నా ప్రశ్న, తెలంగాణ అభివృద్ధి జరిగింది మీరన్నారు. తెలంగాణ ఇంత అభివృద్ధి జరిగితే కేసీఆర్ ఎందుకు ఓడిపోయారంటే స్కామ్స్ ఉన్నాయి కదా. స్కామ్స్ ఉన్నాయి. తర్వాత ఆయన ప్రజాస్వామ్యంలో పాత రోజుల్లో లీడర్స్ ఎలా ఉన్నారో ప్రజలు కూడా అలా కోరుకుంటారు. అలా ఉండకపోతే ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, ప్రజలకు ప్రభుత్వాలు అందుబాటులో లేనప్పుడు తిరుగుబాటు వస్తుంది, సహజం అది. అభివృద్ధితో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటేనే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవంటారు మీరు? నాకు తెలిసి ఉన్నట్టు నాకు అనిపించింది. అభివృద్ధిని మరోపక్క సంక్షేమ పథకాలను సమానంగా ముందుకు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు 2019లో అసలు ఎందుకు ఓడిపోయారంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఈయన ఏదో చేస్తాడని అవకాశం ఇచ్చారు. ఒక అవకాశం అడిగాడు, ఆయన ఇచ్చారు. అందులో తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కనుక అభివృద్ధి చేస్తే మళ్ళీ ఆయన డెఫినెట్గా ఆయన వచ్చేవాడు. ప్రజలైతే మార్పు కోరుకుంటున్నారు. మరి వాళ్ళ అంచనాల ప్రకారం బహుశా కూటమి రావటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎంపీ సీట్లు బహుశా ఏకపక్షంగా ఉంటుంది అని అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపే అవకాశం నా లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 10-12 సీట్లు రావచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.